దేవాలయాల నిర్మాణం ప్రజలను ఐక్యంగా ఉంచి ఆనందకరమైన వాతావరణాన్ని కల్పిస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం ఎంతో శుభ పరిణామమని అన్నారు. బుధవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పట్టణంలోని 41వ డివిజన్ పరిధిలోని పద్మావతి నగర్ కాలనీ పార్కులో నూతనంగా నిర్మించనున్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం ఎంతో శుభ పరిణామమని అన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఆ స్వామిని దర్శించుకునే సందర్భంలో స్థానికంగా ఆలయం నిర్మించుకోవడం ఈ ప్రాంత ప్రజలకు ఆధ్యాత్మికంగా ఎంతో మేలు చేస్తుందన్నారు. పార్కు అభివృద్ధి కోసం 70 లక్షలతో పనులు ప్రారంభించామని, ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇదే పార్కులో కాలనీ వాసులు సుమారు 2 కోట్లతో నిర్మిస్తున్న ఈ దేవాలయానికి తన వంతు సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. నల్గొండ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి మేయర్ పట్టణంలోని ప్రతి వార్డులో తిరుగుతూ పచ్చదనం, చెట్ల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారని ప్రశంసించారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఇలాంటి దేవాలయాల నిర్మాణం ప్రజలను ఐక్యంగా ఉంచి ఆనందకరమైన వాతావరణాన్ని కల్పిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు వేణుగోపాల్ రెడ్డి, కవిత, పద్మావతి కాలనీ అధ్యక్షులు నేతి రఘుపతి, కార్యదర్శి ఆంజనేయులు, ఉపాధ్యక్షులు వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం సుమంగళి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి అట్లాగే ఆండలమ్మ తల్లి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. తిరుపతి గారు అట్లాగే మిగతా దాతలు, కమిటీ సభ్యులు, కేసాని వేణుగోపాల్ రెడ్డి గారి కలెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆ కాలనీ సమక్షంలో దాదాపు 2 కోట్ల రూపాయలతోని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి విగ్రహ మన గుడికి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. దాంతోపాటు ఆ కాలనీలో ఇప్పటికే మున్సిపాలిటీ ద్వారా, కార్పొరేషన్ ద్వారా 70 లక్షలతో పార్క్ డెవలప్మెంట్ కానీ, ఆ విధంగా టౌన్లో చాలా కాలనీ పార్క్స్ కూడా డెవలప్మెంట్ నోచుకోగనుకున్నది. ఇప్పుడు కార్పొరేషన్ అయ్యాను కాబట్టి మా మేయర్ గారు, దాంతోపాటు మా కార్పొరేటర్లు, అలాగే ప్రజలకు కూడా విజ్ఞప్తి, మా మేయర్ గారు అందరూ ప్రతిరోజు కాలనీలన్నీ కూడా పెంచడం, పచ్చదనాన్ని పెంచడం, ఈ సమ్మర్లో మంచినీటి ఇబ్బంది లేకుండా ఎప్పటికక్కడ కొత్త వాటర్ ట్యాంకులు అన్నీ కూడా కడుతున్నాం. ఇప్పటికే సరిపోయిన మోటార్స్ కానీ ఇవన్నీ కూడా వేయడం జరిగింది. అవసరం ఉన్న చోట బోర్స్ వేసుకుంటూ నీటి ఎద్దరు లేకుండా, ఎందుకంటే నల్గొండ అంటే మీకు తెలుసు మన 45 degrees టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, వాటర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. దాంతో నీళ్ళ ఇబ్బంది లేకుండా మా కార్పొరేషన్ మేయర్ గారు, అధికారులు అందరూ కూడా కృషి చేస్తున్నారు. దాంతోపాటు రైతులకు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, కొద్దిగా ఇబ్బంది ఉన్నా సరే మీరు కొద్దిగా ఓపిక పట్టాలి. ఇప్పటికే కొద్దిగా లేట్ అయింది, ఆలస్యం అయింది. ధాన్యం వచ్చి ఆ ధాన్యంలో తాలు ఎక్కువ ఉందని చెప్పి మిల్లర్స్ ఇబ్బంది పెట్టే వరకల్లా ధాన్య సేకరణలో ఇంకా కొద్దిగా మిగిలిపోయింది. 50% పైననే మిగిలింది. అయినా రోజు రాత్రి 10 కలెక్టర్స్ వాళ్ళతో మాట్లాడుతూ ట్రాన్స్పోర్టేషన్ మూవ్ చేస్తూ మిల్లర్స్ని కన్విన్స్ చేస్తూ 50% పూర్తి చేసినాం. ఆలస్యం అయినందుకు రైతులందరూ కూడా క్షమించాలని, ఎందుకంటే పోయినసారి ఎప్పుడు కూడా ఇంత ఆలస్యం కాలే. కానీ విత్తనంలో ఫస్ట్ వచ్చినప్పుడే ఏదో తాళ్ళలో దాంట్లో డిఫరెన్స్ ఉందని చెప్పి మిల్లర్స్ అంటారు. హార్వెస్టర్ మినిస్టర్ దాంతో తాళ్ళు బయటికి పోతలేదని చెప్పి ఒక విధం. ఇలా ప్రతిరోజు ప్రతి ఆఫీసర్తో మాట్లాడుతూ మా R&B డిపార్ట్మెంట్, నేషనల్ హైవే డిపార్ట్మెంట్ రివ్యూ చేసుకుంటూ నల్గొండ జిల్లాలో ఇవన్నీ కూడా ధాన్య సేకరణ మీద ఒత్తిడిస్తాం. రేపు కూడా దేవరకొండ పర్యటన ఉన్నది, అక్కడ కూడా ధాన్యాన్ని ఆపకుండా పోయే విధంగా మిల్లర్స్తో మాట్లాడి అన్ని చర్యలు